చెప్తున్నారు అక్కడ కార్యక్రమం సార్ మీరు 19 సార్ పర్వాలేదు సార్ మీకు చెప్పడమే మీకు అధికారులు నేను నాతో ఎప్పుడు చెప్తున్నా నేను వెళ్ళిపోయేవారు, వారే పరిగెత్తి వచ్చేవారు. మీరు చేయలేరా? ఆ మాత్రం నిలబడలేరా? ఎలక్షన్ కూడా అలాగే ఎలక్షన్ మీటింగ్ కూడా అలాగే వెళ్ళేవారు. 100 కార్యక్రమాలు చేసేటప్పుడు ఒక 4-5 తప్పుతాయి. మీ చేతిలో కానీ కానీ మేము టీవీ సీరియల్ చూడాలంటే టైంలో చూస్తాం, క్రికెట్ మ్యాచ్ చూడాలంటే టైంలో చూస్తాం, ఫ్లైట్లో వెళ్ళాలంటే టైంలో చూస్తాం, ట్రైన్ పట్టుకోవాలంటే టైంలో వెళ్ళిపోతాం, మిగతా జనం దగ్గర వెళ్ళాలంటే టైంలో. ఏంటి తమాషా? ఏదైనా ఆయన మనసులో ఉంది ఉంచుకో, ఆయన వెనక ఇది ఉండాలి, బయట కనిపించడం. మంచివాడు గురువాడు ప్రవికి రావాలి, ఒక ఆయనకి పెద్దగా ఉండాలి. మా కోరిక ఏంటి? వారి తల్లిదండ్రులతో పనిచేసే వాళ్ళందరూ వారి పిల్లలు పనికి రావాలి. అట్లీస్ట్ 30 సంవత్సరాలు రాజకీయంలో ఉండాలి, పని చేయాలి. అది మా కోరిక. లేకపోతే వండర్స్గా తయారైపోతే ఇంకా దండం పెట్టాలి. ఇంకా అంతకన్నా ఏముంది? కొంచెం టైం పాటించడం. టైం ఒకరి కాదు, మీరు కూడా అందరికీ. ఇప్పుడు నేను రాజకీయ ఆలోచన ఉంటుంది, రాజకీయ మాట్లాడలేదు. అది సమస్య. అదే సమస్య. అది కొందరు వెయిట్ చేస్తారు 4 చోట్ల మీరు టైంలో వెళ్ళండి, ఏమవుతుంది? మాకు రాలేదు అంటారా? మేము యూనియన్ మినిస్టర్గా వచ్చేటప్పుడు అధికారులు కూడా పరిగెత్తు వచ్చేవారు, ప్రజాప్రతినిధులు పరిగెత్తు వచ్చేవారు, గవర్నర్గా వెళ్తున్నాం, వారందరూ టైంలో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పార్లమెంట్ టైంకే స్టార్ట్ అవుతుంది. ఏదో ఎవరో ఆలస్యంగా వచ్చారని కాదు కదా, అసెంబ్లీ టైంలోనే వస్తుంది, స్టార్ట్ అవుతుంది. ఫ్యూచర్ ఉందని చెప్తున్నారు. అబ్బాయికి 30 ఏళ్ళు ఫ్యూచర్ ఉంది కదా, ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు మంచి ఉద్దేశం చేస్తున్నారు. అది ఆయన క్రిటిసైజ్ చేయడం లే, అది కూడా చాలా ఎక్కువ పిల్లలందరూ కొంచెం నేర్చుకోవాలి, నేర్చుకోవాలి అంతే. అన్ని